హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం మెదక్లో ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ఏది నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు ఇంకొంచెం సేపట్లో. సో ఇక్కడ కార్యకర్తలందరూ చాలామంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మరి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనే విషయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పొడంచేరు నియోజకవర్గం నుంచి వచ్చండి. నా పేరు వీరనాల సత్యనారాయణ. పొడంచేరు నుంచి మదన్నకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా కేటాయించారు కాబట్టి పొడంచేరు నియోజకవర్గం నుంచి 1000 వాహనాలతో రావడం జరిగింది. మా జిన్నారం మండలం నుంచి 100 వాహనాలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న ఈ పరిణామాలు టీఆర్ఎస్ చేసిన ఆగడాలు అరికట్టడానికి మొత్తం ప్రజలంతా తిరగబడుతున్నారు. ఇప్పుడు 3 నెలల క్రిందనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 6 పథకాల్లో 5 పథకాలు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బస్సుల్లో మహిళలకు ఉచితంగా కానివ్వండి, గ్యాస్ పథకం కానివ్వండి, ఇతర ప్రతి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? అంటే నవ్వుతారు అన్నవాడు. కరువుకి దీనికి సంబంధం ఉండదు. అది నేచురల్గా అంటే ప్రకృతి సిద్ధమైంది. అది ఇంకోటి అంటే వర్షాకాలం ఎప్పుడు పోయిందన్న, వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడ్డది? చలికాలం తర్వాత. అప్పుడు కరువు ఎవరి ప్రభుత్వంలో వచ్చింది? అది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. సో కరెంట్ కూడా ఉండలేదు, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కరెంట్ పోతుంది, రైతులను కన్నీరు పెడుతుందని బీఆర్ఎస్ వాళ్ళు వాదన. మీరేమంటారు? అవన్నీ అబద్ధం అండి. మొత్తం ప్రభుత్వాల్లో గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల కింద ఇక్కడ మెదక్ నియోజకవర్గం, మెదక్ మొత్తం జిల్లాను ముంచెత్తిన ఇప్పుడు ప్రస్తుతం నుంచి బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ వెంకటరామిరెడ్డి గారి చరిత్ర అందరూ తెలుసు, రఘునందన్ గారి చరిత్ర తెలుసు. ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన ఇందిరాగాంధీ ఇక్కడ గడ్డ నుంచి ఎంపీగా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినది, ఎన్నో పరిశ్రమలు పెట్టడం జరిగింది. సో ఇక్కడ రఘునందన్ రావు, అదేవిధంగా మీరు అన్నట్టు వెంకటరెడ్డి ఐఏఎస్, మాజీ ఐఏఎస్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఢీ కొట్టగలరా నీలం అన్న? నాకు తెలిసిన కాడికి వాళ్ళ దగ్గర డబ్బులు ఒకటి ఉన్నాయి, మదన్న దగ్గర ప్రజల బలం ఉందండి. ప్రజల బలం ముందు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా ఏమి పనిచేయి. ప్రజల అండ ఉన్నది కాబట్టి గట్టిగా 2 లక్షల మెజార్టీతో నీలం మదన్న గారు గెలుస్తారు. సో పైనుంచి మోడీ గాలి, అదేవిధంగా రామ్ మందిర్ కట్టించినామని రఘునందరావు ప్రచారంలో కానీ వాళ్ళు అంటున్నారు. ఈసారి అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం బీజేపీ వాళ్ళు తీసుకుపోతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అన్న? బీజేపీ వాళ్ళు ఇప్పుడు మందిర్ కానీ మస్జిద్ కానీ ఏవైనా సరే కానీ అంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళు హిందువులు గారా, వేరే పార్టీ వాళ్ళు హిందువులు గారా? ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులండి. అంటే తిండి, కూడు నీడ కావాలి, ఇవి కావాలి. మనం కడుపులతో ఎండబెట్టుకొని దేవుని మొక్త కూడా దేవుడు కూడా ఆశీర్వాదం ఇచ్చాడండి. ప్రధానంగా మనిషికి కావాల్సింది మౌలిక సదుపాయాలు, వాటి మీద కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈసారి మాత్రం 400 బీజేపీ సీట్ గెలుస్తుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 సీటు మీరు రాసి పెట్టుకొని గంట పదంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. సో బీఆర్ఎస్ వాళ్ళ వాదన 3 నెలలు 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు రేవంత్ రెడ్డి గారు ఏవి కూడా నెరవేర్చలేరు, ఇవన్నీ అరచేతిలో వైకుంఠం చూపించినారని బీఆర్ఎస్ వాళ్ళ వాదన. మీరేమంటారు? అంటే 3 నెలల కింద నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు గ్యాస్ అమలు కాలేదా? కరెంటు 0 నుంచి 200 యూనిట్లు అమలు కాలేదా? ఇవి చెప్పమని ప్రజలను అడగండి. ప్రజలు చెప్పాలండి. వీళ్ళు పార్టీ వాళ్ళు అభియోగం చేస్తే నువ్వు ప్రజలకు వెళ్ళండి, మీరు ప్రజలు చెప్తారు కదా తీర్పు. వాళ్ళ సమాధానం తులం బంగారం కానీ, మహిళలకు 2500 కానీ ఇవన్నీ ఏమీ ఇవ్వలేదు కదా అని వాళ్ళ వాదన. ఇగో ప్రతి ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్గా మనం థింక్ చేయాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందండి. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత అది 4000 పక్కా ఇంప్లిమెంట్ చేస్తారు. రిమైనింగ్ ఏవైతే ఇప్పుడు 5 లక్షల రూపాయలు కానివ్వండి, ఇంటికి గృహలక్ష్మి పథకానికి పక్కా అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కాకముందు 9కి నేను వస్తున్నా, రుణమాఫీ చేస్తా 2 లక్షలు అని అన్నారు. మరి అది అబద్ధమైందా లేకపోతే ఎట్లా అనాలా? దానికి కొన్ని రోజులు ఇట్టట్ అయినా సరే తప్పకుండా అమలు చేస్తాడండి. మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఆల్రెడీ 5 అమలు అయినాయి కదా, కాలేదా? మీరు చెప్పండి. అమలు అయినాయి కదా, ప్రజలను అడగండి. మీకు మనం చూస్తున్నాం కదండి, ఎవరో చెప్పడం కాదు కదా, వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే రోజులు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు దగ్గర పడ్డాయి రోజులు. 10 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేసి దొర అనుకున్నారు. ఆ దొరల పాలన పోయిందండి, గడిల పాలన పోయింది. ఇప్పుడు ప్రజల పాలన వస్తుంది, ప్రజాపాలన వస్తుంది.
గత 70 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి 1000 ఎకరాలు సుమారు నాకు తెలిసిన కాడికి 25 లక్షల నుంచి 27 లక్షల ఎకరాలు దళితులకు, బహుజనులకు, మాదిగ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు సపోర్ట్ చేసి ఈరోజు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ఇక నేను ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ చేస్తా అని కేసీఆర్ గారు అంటున్నారు. ఏమంటారు అన్న? మేము ఉద్యమం కేసీఆర్కు ఫుల్ సపోర్ట్ చేసినామని ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఆయన పేరు ఉంటేనే చిరాకు అనిపిస్తుంది నాకు. ఎందుకంటున్నంటే మేము ఆయన నమ్మి చాలా తెలంగాణ ఉద్యమం పనిచేసినాం, 14 ఏం సంవత్సరం. మేము 20 ఏళ్ల కింద ఎట్లామో మేము అట్లే ఉన్నాం. వాళ్ళు మాత్రము లబ్బర్ చెప్పుల నుంచి వాళ్ళు ఎక్కడికెక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయారు, కోర్టు సంపాదించుకున్నారు. మరి గరీబుల పరిస్థితి అట్లే ఉంది కదా. ఇదే మేము కోరుకుంది, సామాజిక తెలంగాణ. దీనికోసంకేనండి, అంటే బంగారు తెలంగాణ చేసినామని వాళ్ళు అంటారు. బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబానికి అయిందండి, గరీబులకు ఎవరికి జరగలేదు. ఇది వాస్తవం కదా. అందుకోసం కదా ఇప్పుడు ప్రభుత్వం మారడానికి వాళ్ళు పార్టీలే మారాలండి. ప్రజలు స్వచ్ఛమైన తీర్పు ఇచ్చారు. వాళ్ళు చేస్తున్న కర్మ అండి. ఒక్క మాటలు చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సొంత స్వయంకృపరాధం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం కూడా ఉండదని నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు అన్నమాట. మీరేమంటారు? ఇప్పుడు చూస్తారు, నేనంటాను ఒక మామూలు కార్యకర్త చెప్తాను. ఇప్పుడు 4 రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది కదా, వాళ్ళకి అడ్డ ఉండదు, వాళ్ళు రోడ్డు మీద తిరగారు. అది పరిస్థితి, అది చూసుకోండి ముందుగా. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో మీరు చూడండి. మీరు అప్పుడు వాళ్ళకు మరి కాటసేన పడంచెర్లో ఓడాల్సి వచ్చింది. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరిలో కొద్దిగా సఖ్యత అంటే అది నాయకత్వం కానీ అక్కడ లోపల మాకు టైం కూడా సరిపోలేదు వాస్తవంగా. ఇప్పుడు చూశారు కదండి, ఇప్పుడు 50,000 మెజార్టీ నీళ్ళ మదన్నకు ఉన్నది, 1,00,000 మెజార్టీ ఆయన ఉన్నది. ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి, పొడంచెర్లో 2 లక్షల ఓట్లతో భారీ మెజార్టీతో గెలుస్తాడు మదన్న, పక్కా. ఇది ఇప్పుడు నీలా మదన్న కానీ కాటసేన కానీ ఒకటైతే గెలుస్తుండేనా ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్? ఇక కొన్ని అనివార్య గతం గురించి మాట్లాడడం. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అది కావాలి మనకు. ఎట్లా ఉంది మళ్ళీ మైపాల్ రెడ్డి పాలన? అది వాళ్ళది ఏమంటారు అంటే ఒడిసిన వాళ్ళది గత చరిత్ర, అది అయిపోయింది. వాళ్ళది గత చరిత్ర ఎందుకు? ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకేముందండి, ఇంట్లోనే ఉన్నారు. ఎవడు ఇప్పుడు మా మదన దగ్గర రోజు 1000 మంది వస్తారు. రోజు ప్రతి కింద కూలి గూడి అంటే గుడ్డోళ్ళు కుంటోళ్ళు ప్రతి ఏ ఇబ్బంది వచ్చినా మదన దగ్గరకు వస్తున్నారు, కాటసీన దగ్గరకు వస్తున్నారు. ఇక ఆయన దగ్గర ఓట్లేదు, అయిపోయింది కదండి. వాళ్ళ పరిపాలన చూసినా కదా. వాళ్ళు చక్కగా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోదురు జనాలు? ఇప్పుడు పోదురు. వాళ్ళ చరిత్ర అయిపోయింది, అది గత చరిత్ర వాళ్ళది. కవిత అరెస్ట్ ఎట్లా అనుకుంటారు మీరు? ఇది చట్టం చూసుకుంటుంది, చట్టం తాను పని తాను చూసుకుంటుంది అంతే. ఎట్లా సమాజానికి ఏం చెప్పగలుగుతా కవితను చూసి? వాళ్ళ గురించి లేదు కానీ తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారంటే, మేము విశాలాంధ్రలో చాలా అన్యాయాలకు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలకు మనకు అన్యాయం జరిగిందని మేము 14 సంవత్సరాలు పోరాటం చేసి ఇది చేసినామండి. కానీ మేము ఆశించిన సామాజిక తెలంగాణ రాలేదు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో బహుజనుల రాజ్యాధికారం అనుకున్నాం. ఇప్పుడు గత 50 సంవత్సరాల కింద ఇప్పుడు ఎవరికి ఇక్కడ సీటు ఇవ్వలేరు. ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో కూడా ఎవరు కేటాయించలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మెదక్ మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల్లో 4 లక్షల నుంచి 5 లక్షల ముదిరాజు ఓటు బ్యాంక్ ఉంది. ప్లస్ బీసీ జనాభా ఉన్నది, బహుజనులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఏదో కంచుకోట అనుకుంటున్నారు. కంచుకోట కాదు, ఇప్పుడు అదేమో ఏం కోట అంటారు, ఇక ఇనుమకోట అయితే వాళ్ళకు. రేపు మా కంచుకోట కాంగ్రెస్ కంచుకోట కాబోతుంది, మళ్ళీ తిరిగి ఇందిరామ్మ రాజ్యం కాబోతుందని చెప్పదలుచుకున్నాను. ఈ మెదక్ సెగ్మెంట్లో 4 కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ వాళ్ళే గెలిచిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా గెలుస్తారని అనుకుంటున్నారు? నేను సింపుల్ చెప్తాను. పొడంచెర్లో ఒక 7,000 మెజార్టీ మైనస్ ఉంది, సంగారెడ్డిలో 7,000, నర్సాపూర్లో 8,000, 9,000. మదన్నకి ఎన్ని వచ్చినాయండి? 50,000 ఉంది కదా. ఇప్పుడు కాటా శ్రీనివాస్ పడ్డ ఓటు మన మదన్నకు పడ్డ చేస్తే 1,50,000 అయినాయి కదా. ఆ 3 కవర్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీరు దుబ్బాక వెళ్ళండి, మాకు దుబ్బాక మేము నిన్న మన గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. దుబ్బాక, నీకు సిద్దిపేట, గజ్వేలు మొత్తం తిరగబడుతున్నారు అక్కడ జనాలు. మల్లన్న వీళ్ళు ఈ వెంకటరామిరెడ్డి గారు వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు వాళ్ళు మొన్న చూసారు. ఒక మామూలు అతను రైతు చెప్పులు దండ వేస్తారు. ఎందుకు వేస్తారండి? కడుపు కాలేస్తారండి వాళ్ళు. వాళ్ళ బాధను అర్థం చేసుకోండి మీరు. ఈ వెంకటరామిరెడ్డి చేసినటువంటి పనులు ఏ మనిషి అయినప్పుడు చాలా రోజులు ఉండడండి. 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక మంచి పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలండి. ఇప్పుడు నీలమదని చూడండి, ఒక మామూలు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే దేవుడిలాగా ఎందుకు కొలుస్తున్నారు అతను? మామూలుగా అండి, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఏమీ లేవు, సొంతంగా సంపాదించుకున్న డబ్బులు ప్రజలకు పంచిపెట్టి ఒక సేవా దృక్పథంతో ముందుకు వచ్చింది కాబట్టి ప్రజలు ఈరోజు ఏమంటారు, బ్రహ్మరథం పడుతున్నారు అతనికి. ఈసారి ఇక్కడ గెలుస్తారంటారా? మీరు చూడండి, రాసి పెట్టుకోండి. ఏమంటారు, గోల్డెన్ అక్షరాలతో రాసి పెట్టుకుని నీలం మదన్న భారీ మెజార్టీతో గెలుపుతాడు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీతో గెలిచేది నీలం మదన్న అండి. ఇది అన్న వాళ్ళ మాట. ఈసారి మాత్రం మెదక్ గడ్డ మీద
నీల మదన్న కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అంటున్నారు. వీళ్ళు పడంచేరు నియోజకవర్గం నుంచి వచ్చారంటే ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.